వీళ్ళు సుపరిపాలన అంటున్నారు కదా, ఎవరు చెప్పారు వీళ్ళకి సుపరిపాలన అందించారని? ప్రజలు ఏమైనా వీళ్ళకి మీ పరిపాలన బాగా ఉంది, మీరు చెప్పిన హామీలన్నీ కూడా చెప్పినట్టుగా నెరవేర్చారు ముఖ్యమంత్రి గారు అని ఏమన్నా ప్రజలు ఒక సర్వే కానీ ఫోన్ల ద్వారా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా తెలియజేశారా? నవ్వులు వస్తూ ఉంది, నవ్వుకుండే పరిస్థితి ఉంది ఈరోజు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పేవారు? ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడో మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన విధంగా చెప్పినట్లు చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్ని పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన నేను ప్రశ్నించడానికి వచ్చాను, రాజకీయాల్లోకి ప్రజల తరపున ప్రశ్నించడానికే వచ్చానని పదే పదే చెప్పేవాడు. మరి ఈరోజు చెప్పిన మేనిఫెస్టో కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదు? కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టకుండా ఉంటే గన దాదాపు ఈరోజు రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మంది మిగిలేవారేమో తెలియదు. అలాంటి కోవిడ్ ఇప్పుడు వచ్చిందనుకో, వీళ్ళ పరిపాలనలో ఒక్కరు కూడా మిగలరు. అది దేవుడు చూస్తూ ఉన్నాడు. 50 సంవత్సరాలకు దళితులకు పెన్షన్ అన్నావు, దళితులకు వెన్నపోటు పెడిచావు, దళితులను మోసం చేశావు. ఈరోజు ఆ పెన్షన్ మాత్రం ఇవ్వడంలే. గుడివాడ అమర్నాథ్ గారు ఆ మాట అనేదానికి లాండార్ను కాపాడుతూ ఉంది. ఒక గౌరవ ప్రధానమైన హోం మంత్రి పదవిలో ఉంది, ఆమెను ఇలా మాట్లాడచ్చా అంటున్నారు. మరి ఈ హోంమంత్రి ఇంతవరకు దళితులపైన జరిగిన అఘాయిత్యాలు కావచ్చు, మహిళలపైన జరిగిన అఘాయిత్యాలు కావచ్చు, వీటికి ఏ రోజైనా నోరు విప్పిందా? అయ్యా దళిత ఎమ్మెల్యేలు గారు, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది ప్రజలకు మంచి చేయమని, మీ హోమ్ మినిస్టర్కు సపోర్ట్ చేయమని, మీ ముఖ్యమంత్రికి భజన చేయమని, పవన్ కళ్యాణ్కి దండం పెట్టమని కాదు కదా. ఈయన మడకశిర శాసనసభ్యులు ఉన్నారు. ఈయనకి ఈ 2 సంవత్సరాల కాలంలో 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప ఈయన నియోజకవర్గంలో వాటర్ సమస్య, వేసవిలో వాటర్ సమస్య ఉంది, కొట్టుకుంటే రోడ్ల పైన బిందెలు తీసుకొని కూర్చున్నా కూడా అక్కడ మాత్రం వాళ్ళను పరామర్శించింది లేదు, వాళ్ళ పలకరించింది లేదు, వాళ్ళకు నీళ్లు ఇచ్చింది లేదు. కానీ 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మాట్లాడడానికి ఈయన శాసనసభ్యులు అయ్యారు. తర్వాత సింగనమల ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి, ఈమె మాటకు వచ్చాక మా నాయకుడు 33% మహిళా రిజర్వేషన్ కోట. అమ్మా ఒక్కసారి గుర్తు తెచ్చుకో, వారం కిందట 4 రాజ్యసభ సీట్లు ఉంటే 4 రాజ్యసభ సీట్లు ఫిల్ చేస్తే మీ ప్రభుత్వము ఈ 4 రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరికి మహిళ ఇవ్వచ్చు కదా. ఎక్కడిచ్చారు మీ మహిళా బిల్లు? మీరే కదా ఎన్నిక పంపించిండేది మహిళా రిజర్వేషన్ బిల్లు. మరి మీరెందుకు మేమే తెచ్చామని ఇంకా అమలుగా అందే మేము తెచ్చామని చెప్పుకుంటా ఉన్నావు? అది కూడా గుర్తించుకోండి ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా 27 పథకాలు దళితులకు 27 పథకాలు ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ 27 హామీ పథకాలలో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేదు. వీళ్ళు 2029లో ఏ మాత్రం ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం గెలిచే ప్రసక్తే ఉండదు. తర్వాత అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 180 కోట్ల అభివృద్ధి అన్నారు కదా. 180 కోట్ల అభివృద్ధి ఎక్కడ చేశారు? ఏ ప్రాంతము? దానికి పేర్లు లేవా? ఊరికి అంకెల్లో 180 కోట్లు అని చెప్పడానికి సరిపోతుందా? గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపుగా 1200 కోట్లు పైచిలకే అభివృద్ధి అయింది. ఆ రోజు ఈ భూదందాలు కానీ, రౌడీ సీట్లు కానీ, దౌర్జన్యాలు కానీ ఏమి లేవు. ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని అభివృద్ధి చేశాడు. ఎందులో చేశాడు? హనీ ట్రాప్లో రాష్ట్రంలో ఎక్కడా లేని న్యూస్, సంచలనమైన అభివృద్ధి హనీ ట్రాప్ చేశాడు. రెండోది, రాష్ట్రంలో ఎక్కడా లేని భూదందాలన్నీ కూడా అనంతపురంలో ఈరోజు భూదందాలు ఎక్కువైపోయాయి. అది కూడా ఒక అభివృద్ధి. తర్వాత అనంతపురం అర్బన్లో బెల్ట్ షాపులు,
గతంలో బెల్ట్ షాపులు అనేవి కనపడలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో బెల్ట్ షాపులు ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్ ఉంది. ఇది కూడా చాలా అభివృద్ధి చేశాడు. ఇవి అభివృద్ధి చేశారు. రేపు మీరు సుపరిపాలన చెప్పుకునేటప్పుడు కూడా ఇదే చెప్పుకోండి మీ అభివృద్ధి గురించి.